హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను బీరకాయ తెలగపిండి కూర అయితే చేస్తున్నా. దానికోసం కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కినాక పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం తుంచుకొని వేసుకుందాం. ఆవాలు కొంచెం చిటపటమనిన తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇది చాలా మందికి తెలిసిన వంటే, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. నన్ను అడిగారు సింపుల్గా అయిపోయే, తొందరగా అయిపోయేవి చూపించక్క అని. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం కారం, వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. బీరకాయలు లేతగానే ఉన్నాయి, 2 minutesలో మగ్గిపోతాయి. దాని తర్వాత మనం తెలగపిండి యాడ్ చేసుకోవచ్చు. బీరకాయలో నీరు కొంచెం ఇంకినాక తెలగపిండి యాడ్ చేసేసుకుందాం. ఇదేనండి తెలగపిండి అంటే. తెలగపిండి అంటే ఏం లేదండి, తెల్ల నూనెలు ఉంటాయి కదా, దానిలోంచి ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చే పిప్పే తెలగపిండి. దాన్ని కొంచెం డ్రై చేసి ఇట్లా పౌడర్లా ఇస్తారు కదా మార్కెట్లో, అదనమాట. బీరకాయలో వాటర్ ఇంకిపోయిన తర్వాత నేను ఒక 5 స్పూన్స్ వరకు తెలగపిండి యాడ్ చేసి ఫ్రై చేశాను. నేను 5 స్పూన్స్ వేసాను, ఇందులో ఒకసారి చూపించాను. కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లో తెలగపిండి బాగా ఉడుకుతుంది. వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో బాగా యూజ్ చేస్తారండి మా పక్క. జలుబులు, దగ్గు, వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇది వాటర్ తొందరగా తగ్గడానికి, కొంచెం ప్రివెంట్ చేయడానికి కూడా తొందరగా తగ్గుతుంది అని అంటారు. మరి మా సైడ్ తెలగపిండి అంటామండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు చెప్తారు కదా, మీ వైపు ఎలా పిలుస్తారు కమెంట్ చేయండి. ఇదిగో నీరంతా ఇంకిపోయింది కదా, ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటామే.
పూట ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా, ఇంకా అంతేనండి. ఇంతవరకు తీసేసుకోవచ్చు ఇంకా. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.